రైట్, ఇప్పటివరకు మనం రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఒకసారి మనం గోదావరి జిల్లాలకి, కోస్తా ఆంధ్రకు వెళ్దాం. అటు ఏలూరు జిల్లాలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలింగ్ రోజు జరిగినటువంటి గొడవ కారణంగా టీడీపీ కార్యకర్త గణేష్పై వైసీపీ నేతలు కత్తితో దాడి చేశారు. వెంటనే బాధితుడిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. గణేష్ను పరామర్శించడానికి కార్పొరేటర్ ఆసుపత్రికి రావడంతో మళ్లీ గొడవ మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరోవైపు అధికార పార్టీ కార్పొరేటర్పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఏంటి పోలింగ్ జరిగి 48 గంటలైనా కూడా ఇంకా కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది గోదావరి జిల్లాలో ఏలూరు లాంటి ప్రాంతంలో కూడా ఈ రకమైనటువంటి ఘర్షణలు రావడం కొంత ఆందోళన కలిగిస్తుంది కదా. ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది? థ్యాంక్ యూ శివ. ఎన్నికల పోలింగ్కి సంబంధించి 2 రోజులు అయినప్పుడు కూడా, అంటే 48 గంటలు పోలింగ్ ముగిసి 48 గంటలు అయినప్పటికి కూడా ఇంకా ప్రశాంత వాతావరణం లేకుండా అక్కడక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి చూసుకుంటే ఏలూరు నగరంలోని 40వ డివిజన్లో గణేష్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులు చేశారు, రాళ్ల దాడి చేశారు. తర్వాత కోడికత్తిపై కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికల్లోనే చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అమ్మాయి ఇక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది అనుకున్న పరిస్థితుల్లో పోలింగ్ అయిన తర్వాత 24 గంటల తర్వాత కూడా దాడులు జరగడం అనేది చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. అయితే ప్రశాంతంగా ఉండే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాం అనేది చాలా దారుణంగా కూడా చూడవచ్చు. అయితే ఎన్నికల సమయంలో, పోలింగ్ సమయంలో అక్కడక్కడ చిన్నపాటి సంఘటనలు జరగడం అనేది సహజంగా ఉండేది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 2 రోజులు అయిన తర్వాత కూడా ఆ కక్షలు, వ్యక్తిగత కక్షలు, పాత కక్షలు అన్నీ కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా వ్యక్తి మీద వ్యక్తులను టార్గెట్ చేస్తూ దాడులు చేయటం, అదే రకంగా హత్యాయత్నాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అంటూ కూడా అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు ఇప్పుడు కూడా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ చూసుకుంటే రాయలసీమలాగా లేకపోతే ఇతర ప్రాంతాల్లాగా గొడవలు అయితే ఎప్పుడు ఉండవు. ఇక్కడ చిన్న ఏదైనా తాగి ఒకళ్ళిద్దరూ అరుచుకుంటాం తప్ప గొడవలు, కొట్లాటలు కానీ పెద్ద గొడవలు అయితే ఎప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితులు లేవు. మొన్న పోలింగ్ రోజు కూడా చిన్న చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్ద గొడవలు అయితే జరిగిన పరిస్థితి లేదు. అయితే కావాలని కొంతమంది వ్యక్తులు అదైతే ప్రచారం చేసే సమయంలో సైకిల్ గుర్తునే ఎక్కువగా ప్రచారం చేశాడు. ఆ రోజు అందువల్ల కొంత మాకు ఇబ్బంది అవుతుందని కొంతమంది వైసీపీ కార్యకర్తలు దాన్ని మనసులో పెట్టుకుని చిన్న గాలివాన ఏదైతే చిన్నగా మొదలు స్టార్ట్ అయింది. తర్వాత అది సద్దుమణిగింది, ఆ రోజుతో సద్దుమణిగింది. అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ నిన్న రాత్రి ఇంటి మీదకి వెళ్ళి కొంతమంది వ్యక్తులు ఇంటి మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను రాళ్లతో దాడి చేయటం, తర్వాత కోడికత్తి మీద కూడా దాడి చేసే సంఘటన అనేది చాలా దారుణమైన పరిస్థితి కూడా వర్ణించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో పోలింగ్ కూడా ప్రశాంతంగానే ముగిసింది. తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరంగా అందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు ఎన్నికలు అయ్యే వరకు, పోలింగ్ ముగిసే వరకు కూడా రాజకీయాలు చూసుకోవాలి. తర్వాత అంతా కూడా అన్నది సోదరభావంతో మెలగాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి సంఘటనలు కూడా నాయకులు దగ్గరుండి ప్రోత్సహించకూడదని కూడా అందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే 40వ డివిజన్ కార్పొరేటర్ దగ్గరుండి దాడి చేయించిందంటూ కూడా బాధితుడు గణేష్ కార్పొరేటర్ మీద, కార్పొరేటర్ అనుచరుల మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే బాధ్యత గల ఒక కార్పొరేటర్ స్థాయి రాజకీయ నాయకుడు తన కార్యకర్తలను పోలింగ్ వరకు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఏదైనా చిన్న చెదురుమదురు సంఘటన జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉంచాల్సిన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వాళ్ళు కూడా సహకరించాలి. ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు అదే ముందు చెబుతారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒకసారి తమకు ఓటింగ్ పడలేదనో, లేకపోతే ఎదురుగుండా వ్యక్తులు తమ గుర్తును ఎక్కువ ప్రచారం చేస్తున్నాడో చిన్న కారణాలతో వ్యక్తుల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ నాయకులు దీనికి బాధ్యతగా తీసుకుని పోలింగ్ అయిపోయిన తర్వాత రాజకీయాలన్నీ ముగిసాయి, తర్వాత ఫలితాలు అనేది పక్కన పెడితే ఇక తర్వాత గొడవలు లేకుండా అందరూ కూడా సమాజంలో సోదర భాగంతో మెలగాల్సిన అవసరం ఉందంటూ కూడా నాయకులు కార్యకర్తలనే ప్రోత్సహిస్తూ ఇలా చెప్పాలి, ప్రశాంతంగా ఉండాలని కూడా వాళ్ళకే చెప్పాల్సింది పోయి వాళ్ళు
వాళ్ళే దగ్గరుండి గొడవలకు ప్రోత్సహిస్తే పరిస్థితులు అయితే చోటు చేసుకుంటాం అనేది చాలా దురదృష్టకరం కూడా చూడవచ్చు. ఇప్పుడు గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యులు మాత్రం ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పినప్పుడు కూడా అతను ఏదో పని చేసుకునే బతికే వ్యక్తి ఇప్పుడు దాదాపు 20 రోజుల పాటు హాస్పిటల్లో ఉండటం వల్ల కుటుంబానికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే వ్యక్తి. రాజకీయాలు చూసుకోవాలి, ఆ రోజుతో పోలింగ్తో వదిలేయాలి, కానీ తర్వాత కూడా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేయటం అంటూ కూడా చాలా దారుణమైన విషయం కూడా అందరూ ముక్తకఠినంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాయకులు ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకునే కార్యకర్తలను పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, అదుపులో పెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకి మంచి మాటలు చెప్పి పోలింగ్ తర్వాత అందరూ కూడా ప్రశాంతమైన సోదరభావంతో ఉండాలని చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. నాయకులు వెనక నుండి ఎంకరేజ్ చేయడం వల్ల ఇలా రెచ్చిపోయి ఎదురు వ్యక్తుల మీద దాడులు చేయడం అనేది చాలా అయితే రాంబాబు, ఈ 2-3 రోజుల్లో ఏలూరులో ఈ సిచ్యువేషన్ ఏమైనా కొంత సద్దుమణిగే పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే ఫలితాలు వచ్చేంత వరకు కూడా కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? పోలీసులు రెస్పాన్స్ ఏ రకంగా కనిపిస్తుంది? ఎందుకంటే ఫలితాలు రావడానికి ఇంకా 15 రోజులకు పైగా సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాగే కంటిన్యూ అయితే ఇది చాలా చెడ్డ పరిణామం కింద చెప్పుకోవచ్చు కదా. మీరు చాలా మంచి విషయం చెప్పారు, రాజకీయ పార్టీల బాధ్యత గురించి కూడా చెప్పారు. ఏంటి పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? దానికి తగ్గట్లు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఖచ్చితంగా అది పోలీసుల బాధ్యత కూడా ఉంది. పోలీసులు ఎంతవరకు కూడా ఒక ఏదైతే ఒక సమూహం, ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక సమూహం ఒక్కసారిగా దాడులు పాల్పడినప్పుడు కూడా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. దాని బాధ్యత పూర్తిగా నాయకుడు కంట్రోల్లో వాళ్ళంతా ఉంటారు కాబట్టి కార్యకర్తలు పోలీసులు మాట్లాడి ఉంటారు. అవసరమైతే పోలీసులు కూడా ఎదురుదిరిగే పరిస్థితి ఉంది కాబట్టి పూర్తిగా నాయకులు కూడా సహకరించాలి. ముందస్తుగానే పోలీసులు ఎన్నికల సమయంలో ముందుగానే నాయకులందరికీ పిలిచి వాళ్ళు పోలీసులు కూడా క్లాసులు చెప్తూ ఉంటారు. మీ కంట్రోల్లో ఉంచుకోవాలి, ఘర్షణ వాతావరణం తలెత్తకుండా మీదే బాధ్యత అని కూడా పోటీ చేసే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. వాళ్ళు కూడా కింద కేడర్ కూడా వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే పోలింగ్ సందర్భంలో అటు కొవ్వల్లో ఒక గొడవ జరిగింది, పోణంగిలో ఒక గొడవ జరిగింది, ఏలూరులో ఒక గొడవ జరిగింది. అలా ఒక 3-4 గొడవలు జరిగినాయి. పోలింగ్ అయిన తర్వాత గొడవలని కూడా సద్దుమణిగినాయి అనుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సద్దుమణకుండా మరోసారి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఎక్కడైతే గొడవలు జరిగాయో ఆ ప్రాంతాల మీద ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ ప్రతిరోజు కూడా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ గొడవలు జరిగిన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గర వాళ్ళ ఊళ్ళో కూడా ఎటువంటి గొడవలు చేయకూడదని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక రకంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు మాత్రం అటు ఏలూరు జిల్లా పోలీసులు కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగించేందుకు కృషి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా గొడవలు జరిగిన ప్రాంతాల్లో గొడవలు జరిగిన ఊళ్ళకి వెళ్ళి ఈ గొడవలకు మాత్రం మీరు ఎప్పుడు ప్రోత్సహించవద్దు, గొడవలు పెట్టుకోవద్దు అని కూడా పోలీసులు వెళ్ళి రోజుకి 2-3 సార్లు కూడా ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలింగ్ ముగిసింది, కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి ఇదే గొడవలు మళ్ళీ కౌంటింగ్ వరకు రిపీట్ అవుతాయా, కౌంటింగ్ తర్వాత ఇంకా మరింత గొడవలు పెరిగే అవకాశం నేపథ్యంలో పోలీసులు మాత్రం చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైతే గొడవలు జరిగిన ప్రాంతాల్లో ప్రాంతం దగ్గరికి ఎవరైతే గొడవలు దెబ్బలు తిన్న వాళ్ళ దగ్గరికి, అదే రకంగా కొట్టిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ముందు జాగ్రత్తలు అయితే వాళ్ళు చెబుతున్నారు. ఈ గొడవలు ఇంతటితో ఆపేయండి, ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, మీ మీద కేసులు నమోదు చేస్తూ ఉంటూ కూడా ముందస్తుగా హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక మంచి పరిణామంగా కూడా చూడొచ్చు. గొడవలు జరిగిన 3-4 ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ 3-4 ప్రాంతాల్లో కూడా పోలీసులు దాదాపు 2 సార్లు లేదా 3 సార్లు వెళ్ళి వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాలకు కూడా చెప్తున్న పరిస్థితి నాయకులు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు ఎంతవరకు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు తప్ప రాజకీయ పార్టీల నాయకులు అది ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు దాని తర్వాత ఉన్న సెకండ్ కేడర్ కూడా వీళ్ళంతా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లోనే కార్యకర్తలు ఉంటారు. పోలీసులు కానీ ఇతర అధికారుల మాట కూడా ఈ సందర్భంలో ఎవరు వినే పరిస్థితి ఉండదు. అందువల్ల కీలకంగా రాజకీయ నాయకులే చొరవ తీసుకుని ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా, ఎటువంటి దాడులు జరగకుండా చూసేవలసిన బాధ్యత పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులపైనే ఉందంటూ కూడా అందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. శివ. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.